నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి నాబార్డు రుణ ప్రణాళిక విడుదల 5.11 లక్షల కోట్లతో స్టేట్ ఫోకస్ పేపర్ ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు. వెలిగొండ ప్రాజెక్టు పురోగతిపై అధికారులు, ఏజెన్సీల ప్రతినిధులతో మంత్రి నిమ్మల సమీక్ష. పనులను వేగవంతం చేసేలా చర్యలు చేపడుతున్నట్టు వెల్లడి. చంద్రబాబు వ్యక్తిగత స్వార్థం కోసం రాజధాని అమరావతిని ఏటీఎంలా వాడుకుంటున్నారు. విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి మేరుగు నాగార్జున. వాడపల్లి వెంకటాలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్య నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఆంధ్రప్రదేశ్లో ప్రాధాన్యత రంగాలకు రుణ పరపతిని పెంచే లక్ష్యంతో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను నాబార్డు రూపొందించిన రుణ ప్రణాళికను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో 5,11,491 కోట్లతో కూడిన స్టేట్ ఫోకస్ పేపర్ను ఆయన విడుదల చేశారు. గతేడాది ప్రణాళిక అయిన 4.24 లక్షల కోట్లతో పోలిస్తే ఇది దాదాపు 20% అధికం కావడం గమనార్హం. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ హార్టికల్చర్ను ప్రోత్సహించారన్న ప్రభుత్వ లక్ష్యానికి బ్యాంకులు, నాబార్డు అధికారులు పూర్తి మద్దతు అందించాలని పిలుపునిచ్చారు. మార్కాపురం జిల్లా డోర్నలలో వెలిగొండ ప్రాజెక్టు పనుల పురోగతిపై క్షేత్రస్థాయిలో అధికారులు, ఏజెన్సీల ప్రతినిధులతో మంత్రి నిమ్మల రామానాయుడు సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలో వెలిగొండ పనులు పూర్తి చేయకుండా నిర్లక్ష్యంగా వదిలేశారని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వ హయాంలో పనులను వేగవంతం చేసేలా చర్యలు చేపడుతున్నట్టు ఆయన తెలియజేశారు. మనందరికీ తెలుసు, అత్యంత వెనకబడినటువంటి ప్రకాశం జిల్లా, ఫ్లోరైడ్ బాధితులు ఉన్నటువంటి మరి ఆనాటి ఉమ్మడి ప్రకాశం జిల్లాకు ఒక వరప్రసాదాన్ని మన వెలిగొండ ప్రాజెక్టు. అటువంటి వెలిగొండ ప్రాజెక్టు 2026 సీజన్ కల్లా పూర్తి చేసి ఆ యొక్క కృష్ణా జలాలు నల్లమలై సాగర్కి అందించి ఈ యొక్క ఉమ్మడి ప్రకాశం జిల్లాను సస్యశ్యామలం చేయాలనేటువంటి లక్ష్యం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారో దానికి అనుగుణంగా ప్రతి వారం కూడా సెక్రటేరియట్లో ముఖ్యమంత్రి గారే స్వయంగా సమీక్షలు చేస్తూ ప్రతి 10 రోజులకి, 15 రోజులకో, నెల రోజులకో మరి ప్రతిసారి కూడా వెలిగొండ ప్రాజెక్టుని క్షేత్రస్థాయిలో కూడా పనుల్ని పర్యవేక్షించి ఖచ్చితంగా 2026 సీజన్ కల్లా మనం నీళ్ళు ఇచ్చేటువంటి విధంగా వెలిగొండను పూర్తి చేయాలనేటువంటి లక్ష్యంలో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల్లో భాగంగానే ఈరోజు కూడా వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి సమీక్షను కూడా నిర్వహించుకోవడం జరిగింది అధికారులతోటి, ఏజెన్సీలతోటి. అందులో భాగంగానే ఈ యొక్క వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించి హెడ్ రెగ్యులేటర్స్, వింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ పనులన్నీ కూడా ఇంకొక 15 రోజుల్లో పూర్తి చేసేటువంటి విధంగా ప్రణాళికను, ఆ యొక్క షెడ్యూల్ని ఈరోజు ఆ ఏజెన్సీల ద్వారా, అధికారుల ద్వారా కూడా వాళ్ళకి మ్యాప్ చేయడం జరిగింది. అదేవిధంగా టన్నెల్ 1తో పాటుగా టన్నెల్ 2లో ఏదైతే ఇంకా దగ్గర 2,100 మీటర్ల లైనింగ్ ఏదైతే ఉందో, ఇంకా బెంచింగ్ ఏదైతే ఉందో ఆ లక్ష్యాన్ని చేరుకోవడంలో కొంతమేర ఈ యొక్క నెలలో కొంచెం అలసత్వం, అంటే ఒక పక్కన డీజిల్ కొరతనో, ఇంకొక పక్కన అక్కడ బీహార్లో మొన్న, మరి నిన్న బెంగాల్లో ఎలక్షన్స్ అని మ్యాన్ పవర్ ఇబ్బందులని ఒకసారి, అదేవిధంగా ఏదైతే ఈ యొక్క మిషనరీ ఏదైతే ఉందో దాన్ని వాడేటువంటి డ్రైవర్సు, మరి వాళ్ళు అక్కడ ఉండేటువంటి టెంపరేచర్ సమ్మర్లో వాళ్ళు 2 రోజులు ఉండి 2 రోజులు రాకపోవడం, ఇటువంటి కారణాలతోటి కొంత నత్తనడక, అంటే యాక్చువల్గా పెర్ డే లైనింగ్ మినిమం 20 నుంచి 24 మీటర్లు అని మేము ఏదైతే లక్ష్యం పెట్టుకున్నామో దాంట్లో సగమే 12 మీటర్లు, 10 మీటర్లు, 15 మీటర్లే అవుతుండడంతో ఈరోజు సీరియస్గా అటు అధికారులని, అదేవిధంగా అటు ఏజెన్సీని కూడా హెచ్చరించి ఎవరైతే మ్యాన్ పవర్ ఉన్నారో వాళ్ళని డబుల్ రిజర్వ్లో పెట్టుకోవాలి, మిషనరీ ఏదైతే ఉందో దాన్ని కూడా రిజర్వ్లో ఎడిషనల్గా పెట్టుకోవాలి, డ్రైవర్స్ని కూడా రిజర్వ్లో పెట్టుకోవాలి, గాండ్రీలు కూడా ఇప్పటివరకు 4 గంటలు పనిచేస్తున్నాయి, 5వ గంటరీని కూడా ఇమ్మీడియట్లీ దాన్ని కూడా మరి పని ప్రారంభించేటువంటి విధంగా ఆ ప్రణాళిక సిద్ధం చేసుకుని ఇట్లా డే అండ్ నైట్ మానిటరింగ్ చేసుకుని ఒక సిస్టమ్ని మనం డెవలప్ చేసుకుంటేనే చంద్రబాబు నాయుడు గారు నిర్దేశించినటువంటి లక్ష్యాన్ని మనం అందుకోగలుగుతాం.
లేని పక్షంలో చర్యలు కూడా తీవ్రంగా ఉంటాయని ఇప్పుడే మనం అధికారులని అదేవిధంగా ఏజెన్సీలు కూడా హెచ్చరించడం కూడా జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, ఏదైతే ఇప్పుడు మేము రివ్యూ చేశామో ఆ గాండ్రిల్లో జరిగేటువంటి పనులు, ఇప్పుడు 5 గాండ్రిలు ఏవైతే లోపల టన్నెల్ 2లో ఉన్నాయో వాటన్నింటినీ కూడా స్వయంగా పర్యవేక్షించడానికి వాళ్ళు ఆన్ పేపర్ మీద ఏదైతే టైమింగ్స్ అక్కడ మ్యాన్ పవర్ పనిచేసేది ఏదైతే మాకు ఇప్పుడు రివ్యూలో మాకు ఏదైతే సమీక్షించామో దాన్ని ప్రాక్టికల్గా కూడా 5 గంటలను కూడా నేనే ఇప్పుడు స్వయంగా పర్యవేక్షించాలనుకుంటున్నాం. టన్నెల్లోకి పోయి రాత్రి అయినా సరే రేపు పగలైనా సరే ఎంత టైం పట్టినా 5 గ్యాండ్రీల్ని కూడా 19 కిలోమీటర్లు కూడా 5 గ్యాండ్రీల దగ్గర ఉండి ఆ యొక్క ఏదైతే ఆ గాండ్రీ మరి 12 మీటర్లు కూడా షిఫ్ట్ చేయడానికి ఎంత టైం పడుతుంది, తర్వాత దాన్ని కాంక్రీట్ చేయడానికి ఎంత టైం పడుతుంది, ఎన్ని వెహికల్స్ ఎంత టైంలో వస్తూ ఉన్నాయి. రాష్ట్రంలో చంద్రబాబు పాలన పూర్తిగా అస్తవ్యస్తంగా మారిందని, అమరావతి పేరుతో భారీ దోపిడీకి పాల్పడుతున్నారని మాజీ మంత్రి మేరుగు నాగార్జున తీవ్రంగా మండిపడ్డారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాజధాని అమరావతిలో ఎకరా 50 కోట్లని ప్రపంచానికి నమ్మవలికిన ముఖ్యమంత్రి చంద్రబాబు తన కోడలు నారా బ్రాహ్మణి పేరు మీద 5 ఎకరాల్లో నిర్మిస్తున్న రాజభవనం స్థలాన్ని మాత్రం గజం 7,500కే కొనుగోలు చేసి ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు ఒక నీతి, తన స్వార్థానికి మరో నీతిగా వ్యవహరిస్తూ తన ఇంటి పక్కన సామాన్యులు ఉండకూడదని గ్రీన్ జోన్ పేరుతో కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అతని ధ్యేయం అయినటువంటి రాజధాని ప్రాంతంలో నిర్మాణ పనుల వ్యయాన్ని పూర్తిగా పెంచి అవినీతిమయం చేస్తూ అంతులేని దోపిడీ చేస్తూ పరిపాలన చేస్తా ఉన్నాడు. ఇక రాష్ట్ర పరిస్థితి, రాష్ట్రంలో ఉన్న పరిస్థితి, శాంతి భద్రతలు కానీ లేకపోతే సంక్షేమాభివృద్ధికి సంబంధించిన కానీ ప్రక్కన పెట్టేశారు. ఓన్లీ రాజధాని ప్రాంతంలో ఏ విధంగా కొల్లగొట్టుకోవాలా, రాజధాని ప్రాంతంలో ఏ విధంగా వారి వంగిబాగుతులు సంపాదించుకోవాలా అనే ఆలోచన తప్ప వేరేది లేదు. అయితే ఇక్కడ ఒక మధ్యకాలంలో ఒక 5 ఎకరాలు భూమి కొని అక్కడే వాళ్ళ కోళ్ల గారి పేరు మీద దాదాపు 25,000 గజాల భూమిని దాంట్లో ఇంద్రభవనం కడతా ఉన్నారు. కోట్లు గుమ్మరించి కాదంటలా కట్టండి. అయితే అక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే, రాజధాని ప్రాంతంలో ఎకరా 50 కోట్లు చేస్తా ఉంది. గజం మినిమం 50,000 ఉందని డంకా బగాయించే విధంగా ప్రపంచంలో ఉన్న ప్రజానీకాన్ని నమ్మిస్తూ ఒక ప్రక్క వారు మాత్రం 5 ఎకరాలు ఎంత కొన్నారో తెలుసా? 3,63,00,000 చెప్పులు కొన్నారు. అంటే గజం 7,500. నేనేం అడుగుతా ఉన్నానంటే, అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రక్క రాష్ట్ర ప్రజలను మోసం చేసి ఎన్నికల్లో గెలిచారు, రాజధాని కడతా ఉన్నారు, రాజధానిలో మీ కోడలు గారి పేరు మీద 5 ఎకరాల భూమి కొన్నారు, కట్టండి, ఏం తప్పే లేదు. కానీ ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఉన్న ప్రజానీకాన్ని అమరావతి వైపు చూడాలన్నారు. చూసే విధంగా మీరు అక్కడ భూమి 50 కోట్లు ఎకరా అని చెప్పారు. అంటే గజం 50,000 పైబడే విధంగా ఉంది అని చెప్పి ప్రజలను నమ్మించి ఎక్కడెక్కడోళ్ళనో కొనిపిస్తాకి ట్రై చేస్తున్నారు. రెండవ ప్రక్క మీరు కొన్న భూమేమో 3 కోట్ల చిల్లరతో కొని 7,500 గజంతో కొని అక్కడ మీరు పెద్ద సౌదాన్ని నిర్మిస్తా ఉన్నారంటే, ఒక ప్రక్క ఈ దేశంలో ప్రపంచంలో ఉన్న ప్రజానీకాన్ని మోసం చేయాలని చేస్తా ఉన్నారా? రెండవ ప్రక్క ఈ రాష్ట్రానికి సిఆర్డీఏకి లాభం, ఇప్పుడు ట్యాక్స్ అన్ని కలుపుకొని కట్టడానికి అన్ని రాష్ట్ర ప్రభుత్వానికి మోసం చేయాలని మీరు ఈ సౌధాన్ని నిర్మిస్తా ఉన్నారో చెప్పమని అడుగుతా ఉన్నా. ఇది ఇక్కడ తప్పు కాదని అడుగుతా ఉన్నాం. మీరు ఎంత గొప్పగా చెబుతా ఉన్నారో ఈ రాష్ట్రంలో అమరావతిలో బ్రహ్మాండంగా భూముల ధర పెరిగిపోయింది చెప్తే పాపం మిమ్మల్ని నమ్మి ఎక్కడెక్కడో ఉన్న డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ కుమ్మరించాలని ప్రజలు చూపిస్తే వాళ్ళతోనేమో ఆ విధంగా కొనిపిస్తున్నారు. మీరు కొన్న భూమి కూడా ఎలాంటిదో తెలుసా? ఈ 25,000 గజాల్లో ఒక 1000 గజాలు శ్మశానం గలాట అయింది. ఇదిగో
ల్యాండ్ పూలింగ్ లో 9.22 ఫామ్ లో 163 బిలో ఆ సర్వే నంబర్లో శ్మశాన భూమి అని కంచర్ల శాంతి కిరణ్ ఆల్టర్నేట్ ల్యాండ్ ఇస్తే దాన్ని ఈ 25,000 గజాల్లో ఉంది. దాని దగ్గర మేము వెళ్ళటలా. మేము అడిగేది ఒకటే, ప్రజలందరికీ 50 కోట్లు అని చెప్పి మీరు 3,000 కోట్లు 3 కోట్ల కోటం ఏంటని అడుగుతా ఉన్నా. అక్కడ ఏది తప్పు? ప్రజలను మోసం చేస్తారా, ప్రభుత్వాన్ని మోసం చేస్తారా? సమాధానం చెప్పమని చంద్రబాబు గారిని అడుగుతా ఉన్నా. ఎందుకంటే మీరు తమ్మిని కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాలను మా శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. స్వదాయ మహోం సురాయ మహోం ధన్యాయ మహోం నిరంజయ మహోం లక్ష్మీయ మహోం నిత్యవస్తాయ మహోం దురావత్యై మహోం ఆదిత్యై మహోం దీప్త్యై మహోం దీప్తాయ మహోం వసుదాయ మహోం వసుధారిణ్యై మహోం కమలాయ మహోం కాంతాయ మహోం కమాఖ్యై మహోం పూర్ణసంభవాయ మంగళనాథాయ శ్రీనివాసాయ మంగళం మంగళం గౌధరేంద్రాయ హరియ పురాత్మనే చక్రవర్తి నమోయాయ సార్వభౌమాయ మంగళం మంగళాధారవరే మదాచార్య భగమే గోవింద ఆమద ముక్కులవాడ అనాథరక్షణ గోవింద వాడపల్లివాస శ్రీ శ్రీనివాస గోవింద. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.